కన్నడ బిగ్ బాస్ సీజన్ 1 తో గుర్తింపు తెచ్చుకున్న సోను శ్రీనివాస్ గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా 8 ఏళ్ల బాలికను దత్తత తీసుకున్న కేసులో సోనును అదుపులోకి తీసుకున్నారు. బాలికను దత్తత తీసుకున్న సమయంలో ప్రభుత్వ విధానాలను అనుసరించలేదని బైదర్హల్లిలోని చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ పరిధిలోని అధికారులు ఫిర్యాదు చేశారు. సానుభూతి పేరు సంపాదించుకోవడం కోసమే ఆ చిన్నారిని సోను దత్తత తీసుకున్నట్లు ఫిర్యాదులు రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. అయితే సోను మాత్రం తను ఎలాంటి తప్పు చేయలేదని చెప్తున్నారు. తనకు తెలిసిన వరకు దత్తత నియమాలను పాటించానని చెప్పింది. సుమారు 45 రోజుల క్రింద ఆ చిన్నారిని ఆమె తీసుకొచ్చింది. అర్ధరాత్రి సమయంలో నిద్రపోతున్న ఆ బాలికను తన తల్లిదండ్రులతో మాట్లాడి తీసుకువచ్చింది. అందుకు సంబంధించిన ఒక వీడియోను తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసింది. ఆ వివరాలను పోలీసులకు ఇచ్చింది. అయితే దత్తత ప్రక్రియలో పారదర్శకతతో పాటు సరైన పత్రాలు ఆమె దగ్గర లేవని అధికారులు అంటున్నా, హిందూ దత్తత చట్ట ప్రకారం దత్తత తీసుకున్న వ్యక్తి కుటుంబ వివరాలు పారదర్శకతతో కూడి ఉండాలి. పాఠశాలకు వెళ్లి చదువుకోవాల్సిన చిన్నారిని ఇంటి దగ్గర ఉంచడం నేరం. ఆమెపై తనకు సంబంధం లేని బాలికతో వీడియోలు చేయడం నేరం. ఇలాంటి విషయాలే సోనును కార్నర్ చేశాయి. ఇప్పుడు అరెస్టు వరకు తీసుకెళ్లాయి.